క్రిస్మస్ పండగ నాడు స్టార్స్ పెడతాం, ఇంటి పైన స్టార్ పెడతాం. ఒకళ్ళ ఇంట్లో చిన్న స్టార్ ఉంటే మాకు పెద్ద స్టార్ కావాలా. స్టార్స్ పెట్టొద్దని నేను అనడం లేదు, పెట్టండి, ఇంకా పెద్ద స్టార్ కావాలా. అసలు స్టార్ ఎందుకు పెడుతున్నామో, అసలు దానికి సూచన ఏమిటో ఈరోజు దేవుడు మనకి స్పష్టంగా తెలియచేయబోతున్నాడు. స్టార్ ఇంటి పైన ఉండడం ముఖ్యము కాదు, ఆ ఇంటిలో జీవిస్తున్న వారు స్టార్ లాగా జీవించాలా. దేవునికి మహిమ కలుగునగాక. ఇంటిలో ఉండాలి స్టార్స్, ఇంటి పైన కాదు. ఈరోజు మీ జీవితాల్లో భార్యాభర్తలుగా ఉన్నారు, కుటుంబంగా ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డలు ఉన్నారు. మీరు నలుగురు కలిసి స్టార్స్ లాగా దేవుని కోసం వెలుగును ప్రకాశిస్తున్నారా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. మీరు స్టార్స్ అండి. ఇంటి మీద ఉన్న స్టార్ ఉపయోగం ఏంటి? ఎందుకు స్టార్ అంటే, యేసయ్య జన్మించినప్పుడు మరి స్టార్ వెలిసింది. అది ఎక్కడ స్టార్ వెలిగింది అంటే అది చీకటిలో వెలుగును ప్రకాశించింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదిగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. యేసయ్య జన్మించినప్పుడు ఒక స్టార్ వెలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఒక స్టార్ చీకట్లో వెలుగునిచ్చింది. మెస్సయ్య పుట్టినప్పుడు ఆ స్టార్ ఎందుకు వెలిగింది? అందులో ఉన్న గూఢమైనటువంటి విషయాలు ఏమిటి? ఎందుకు ఆ స్టార్ని మరి ప్రత్యేకంగా మరి తూర్పు దేశపు జ్ఞానులకు అది మార్గము చూపించినట్లుగా వ్రాయబడింది. ఆ స్టార్ చీకటిలో వెలిసింది. ఎందుకనంటే మనకు సూచనగా, యేసయ్య నిజంగా జన్మిస్తే, యేసయ్య మన కోసము జన్మించాడనే నమ్మకము నీకుంటే, నీవు కూడా స్టార్ లాగా ఈ లోకములో వెలుగును ప్రకాశించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ స్టార్కు ఉన్నటువంటి లక్షణాలు, ఒక 3 లక్షణాలు మనము ధ్యానిద్దాం. మొట్టమొదటిగా అది చీకటిలో వెలుగును ప్రకాశించింది. ఈరోజు మీ జీవితాల్లో చీకటి మధ్య మీరున్నారు, చీకటి వలయాల్లో మీరున్నారు, అంధకారములో మీరున్నారు, ఎటు వెళ్ళాలో తోచని స్థితిలో మీరున్నారు, భయంకరమైనటువంటి సిచ్యువేషన్, మరి భక్తిహీనుల మధ్య మీరున్నారు, చీకటి ప్రపంచంలో మీరున్నారు, చీకటి లోకములో మీరున్నారు. కానీ స్టార్ లాగా దేవుని వాక్యాన్ని ప్రకాశించే జ్యోతులుగా మీరున్నారా? ప్రశ్నించుకోండి. స్టార్ ఉన్నటువంటి జీవితము అది వెలుగును ప్రకాశిస్తుంది. వాక్యమే వెలుగై ఉండెను. ఆ వెలుగు ఏమిటంటే మనము వాక్యానుసారంగా జీవించేవారిగా ఉండాలి. మరి అందరూ పాపపు జీవితంతో వెళ్ళిపోతున్నారండి. బయటికి వెళితే అంతా పాపమేనండి. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులండి. మీకు తెలియదు మేము ఉద్యోగం చేస్తున్న దగ్గర ఎన్ని సవాళ్ళు ఎదుర్కొంటామో. మీకు తెలియదు ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లో మేమున్నాం. మా మేనేజర్, మా బాస్, వారు చేసే పనులు అవి ఎంతో భయంకరంగా ఉంటాయి. మరి వారికి తగ్గట్టుగా మేము ముందుకు వెళ్ళకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తారేమో. ఈ సవాళ్ళు మీకు ఉన్నట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో యోసేపును మనం చూస్తున్నట్లయితే అన్య దేశంలో ఉన్నాడు, ఐగుప్తు దేశంలో ఉన్నాడు. తను ఏ ఇంట అయితే పని చేస్తున్నాడో పోతీఫర్ ఒక అన్యుడు. అక్కడ ఎవరు ప్రార్థనా పరులు లేరు, అసలు ఒక చర్చ్ లేదు. అంతేకాదు యోసేపుకి ఒక ధర్మశాస్త్రము కూడా లేదు అప్పట్లో. కానీ దేవుని దర్శనం పొందుకున్నటువంటి యోసేపు దేవునికి భయపడి జీవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చుట్టూ ఉన్నవారు భయంకరంగా ప్రేరేపించే వారి మధ్య, అన్యులుగా జీవిస్తున్న వారి మధ్య దేవుని మాట ప్రకారం పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని అందలి భయము భక్తి కలిగి యోసేపు ముందుకు సాగుతూ ఉన్నాడు. సాధ్యమే. ఈ మలినమైన లోకములో, ఈ ఇష్టానుసారమైన జీవితాల మధ్య సాక్ష్యాన్ని కాపాడుకోవడం సాధ్యమే. అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు అనుకుంటే తప్పక నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటావు.
నీవు ఒక మంచి తీర్మానం తీసుకుంటే దేవుని పేరట నువ్వు నిలబడతావు. మంచి తీర్మానం తీసుకోండి. ఈరోజు నుంచి దేవుని వాక్య ప్రకారమే జీవిస్తాను, అన్యుల మార్గంలోనికి వెళ్ళాను. ఇటు వస్తే ఏమో పరిశుద్ధ గ్రంథం, ఇటు వస్తే ఏమో ఆరాధన, అటు వెళ్తే ఏమో మళ్ళా వాళ్ళలాగా కలిసిపోవడం, అన్నీ వారిలాగా చేయడం, అన్యుల ఆచారాలు చేయడం దేవుడు చూస్తూ ఉన్నాడు. అటొక్కాలు ఇటొక్కాలు దేవుని చేత ఆశీర్వదించబడే జీవితాలు కాదు. కనుక స్టార్ మరి చీకటిలో వెలుగుతుంది. యోసేపు కూడా చీకటిలో వెలుగును ప్రకాశిస్తున్నాడు. స్టార్ వంటి జీవితము కలిగి ఉన్నాడు. పోతీఫరు భార్య మరి యోసేపుని తను బలవంతం చేసినప్పుడు యోసేపు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని ఎదుట ఇంత భయంకరమైన దుష్కార్యములు నేను ఏ రీతిగా చేస్తాను. చూడండి, యోసేపు ఎదుట దేవుణ్ణి ప్రతిష్ఠించుకొని ముందుకు సాగుతూ ఉన్నాడు. ఎక్కడ కూడా పాపము అంటకుండా జీవిస్తున్నాడు. ఈరోజు మందిరానికి వస్తున్న నీ జీవితంలో పరిశుద్ధ గ్రంథము పట్టుకుంటున్నావు, మందిరానికి వస్తున్నావు, ఏదో ప్రార్థన చేస్తున్నావు, కానీ లోకములో కలిసిపోతున్నావు. చీకటికి నీ జీవితంలో చోటిస్తున్నావు, బలహీనతలకు చోటిస్తున్నావు, దాసోహం అయిపోతున్నావు పాపానికి. చీకటిలో కమ్మివేస్తుంది నీ జీవితాన్ని. ఇది నీకు తగునా? క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం, కానీ నిజంగా రక్షకుడు మన కోసం జన్మిస్తే యేసయ్య కోసం సాక్షులుగా జీవిస్తాము కదా. ఆ రక్షణని మనం వ్యర్థము చేసుకోము కదా. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినలా ఏ రీతిగా శిక్ష నుంచి తప్పించుకుంటాం. కనుక ఎక్కడ మీరున్నా దేవుని వాక్య ప్రకారం పరిశుద్ధతను కాపాడుకునేవారిగా ఉండండి. అలా యోసేపు స్టార్ లాగా కల్మషమైనటువంటి దేశంలో, అపవిత్రమైనటువంటి దేశంలో, అపవిత్రమైన మనుషుల మధ్య ఇంటిలో పని చేస్తున్నప్పటికీ, ఒక బానిస బ్రతుకుతున్నప్పటికీ స్టార్ లాగా తన జీవితాన్ని కాపాడుకోవడం వల్ల ఐగుప్తు దేశానికే రాజు తర్వాత ప్రధానమంత్రిగా నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే ఈ లోక మలినము అంటకుండా జీవిస్తారో, పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవిస్తారు, పవిత్రతను కాపాడుకుంటూ జీవిస్తారు, ఒక నిర్దిష్టమైన గురి కలిగి దేవుని వాక్యాన్ని ఆచరిస్తూ దేవుని వాక్య ప్రకారము జీవిస్తూ విధేయత కనపరుస్తారో, వారిని నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కానే కాదు. తప్పక వారిని ఉన్నత స్థలాల్లో ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇచ్చి నిలబెడతాడు, ఆశీర్వదించి దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండోదిగా చూసినట్లయితే స్టార్ మార్గము చూపిస్తుంది. ఆ జ్ఞానులంట ఆ నక్షత్రాన్ని చూశారంట. వారు అసలే జ్ఞానులు, కానీ మార్గము తెలియని జ్ఞానులు. అజ్ఞానులు వాళ్ళు. మార్గము తెలుసుకునేదానికి మాత్రం జ్ఞానము లేదు. వారికి ఒక స్టార్, యేసయ్య జన్మించినప్పుడు ఏ స్టార్ అయితే ఉందో ఆ స్టార్ మార్గము చూపిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో ఈ జీవిత విధానం ఉందా? మార్గము చూపిస్తున్నామా ఇతరులకి? మనము మంచి మార్గంలో జీవించాలా? మన చుట్టూ ఉన్న వారిని మంచి మార్గం వైపుకి మళ్ళించాలా? మనము పరలోకం వైపుకి అడుగులు వేయాలి. మన చుట్టూ ఉన్న వారు పరలోకం వైపుకి అడుగులు వేసే విధముగా మనము జీవించాలా? మనం మాదిరిగా ఉండాలా? ఈరోజు ఆ స్టార్ వంటి జీవితము నీలో లేకపోతే ఇంటి మీద పెద్ద స్టార్ పెట్టడం వల్ల ఉపయోగము లేదు. నీవే ఒక స్టారుగా ఉండాలనేదే దేవుని చిత్తమై ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మీ జీవితాల్లో మార్గము చూపించేవారిగా సిద్ధపడండి. మీ బిడ్డలకు మంచి మాదిరిగా, మీ బిడ్డలకు మంచి మార్గము చూపించేవారిగా మీ జీవితాలు మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి. మీ జీవితాలు మీ తరతరాల్లో ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ రీతిగా నీ జీవిత విధానం ఉండాలి. అంతేగాని ప్రతిదానికి బాధపడుతూ, దుఃఖిస్తూ, వేదన పడుతూ, కృంగిపోతూ నేను చచ్చిపోతా అసలు చచ్చిపోయే వాళ్ళు బతికుండకూడదండి. ఎందుకు ఆ మాట? ఊరికనే మాటకు వస్తే నేను బతుకున్నాను, నేను చచ్చిపోతా, నాకేం చేశాడు? సరే, నాకేం చేశాడు దేవుడు? ఇక్కడ ఉన్నారు కొంతమంది. నాకేం చేశాడని బతకాలి. నాకేం చేశాడు? మంచి భార్యనివ్వాలా, మంచి భర్తనివ్వాలా, నాకేం చేశాడని బ్రతకాలా? సరే, నాకేం చేశాడు యేసయ్య, నాకేం చేశాడని నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా.
నువ్వు యేసయ్యకి ఏమన్నా చేసావా? ప్రశ్నించుకో. నువ్వు యేసయ్యకి ఏం చేసావు? యేసయ్య ఆయన మాట ప్రకారం జీవించమన్నాడు, జీవించావా? ఆయన చిత్త ప్రకారము నీ జీవితాల్లో నిర్ణయం తీసుకోమన్నాడు, తీసుకున్నావా? కనుక నీవు దేవుని మార్గాన్ని ఈ లోకములో చూపించే వ్యక్తిగా ఉండాలి, నడిపించాలా. జ్ఞానులను చక్కగా ఆ ఇంటి దాకా నడిపిస్తాను. యేసయ్య ఎక్కడున్నాడో అక్కడ మార్గాన్ని చూపిస్తున్నాడు. న్యాయాధిపతులు చూసినట్లయితే న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ వచనం. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవర్తిని ఇశ్రాయేలుకు న్యాయాధిపతినిగా ఉండెను. ఇశ్రాయేలుకు న్యాయాధిపతినిగా ఉండెను. దెబోరా ఎవరికి భార్య అంటే లప్పీదోతునకు భార్యగా ఉంది. కానీ ఆమె ఇశ్రాయేలందరినీ ఆత్మీయ యాత్రలో ఒక న్యాయాధిపతిగా ఉండి నడిపించింది. ఒక ప్రవర్తినిగా ఉంది దెబోరా. ఆ రీతిగా నడిపిస్తే 40 సంవత్సరాలు నడిపించిందండి. ఒక భర్తకు భార్యగా ఉండి దెబోరా 40 సంవత్సరాలు ఆమె ఇశ్రాయేలుని ఆత్మీయ మార్గంలో తప్పిపోకుండా చక్కగా నడిపించిందంట. అవన్నీ కూడా 40 సంవత్సరాలు ఆమె న్యాయాధిపతిగా మరి ఇశ్రాయేలుకి ప్రవర్తినిగా ఉన్నప్పుడు ఎంతో ప్రశాంతకరమైన సంవత్సరాలు ఉన్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఎక్కడ జీవిస్తే అక్కడ ప్రశాంతత ఉందా? అక్కడ దెబోరా ఇశ్రాయేలులందరితో పడుతుంది. స్త్రీగా ఉంది, ప్రవర్తనిగా ఉంది, తను నడిపిస్తుంది. ఈరోజు అనేక జనులను నడిపించకపోవచ్చేమో, నీ ఇంటిలో ఉన్న బిడ్డలకు నీవే ఒక మంచి మాదిరి, నీవే నడిపించే వ్యక్తివి. తండ్రిగా తల్లిగా నీవు నడిపించాలని బిడ్డలను. ఒక మంచి కుటుంబంలో ముఖ్య ప్రసంగికులు ఎవరుంటే తెలుసా? మమ్మీ డాడీ. ఒక మంచి ప్రసంగికులుగా బిడ్డల్ని కూర్చోబెట్టుకొని ఆ వాక్యాన్ని ధ్యానించి చెప్పే విధంగా నువ్వు ఉన్నావా? వాక్య ప్రకారము ఇలా జీవించాలి నాన్న అని చెప్పే విధంగా నువ్వు ఉన్నావా? వారికి చిన్నప్పటి నుంచి సీరియల్స్ చూడడం నేర్పించావు, కార్టూన్ నెట్వర్క్ చూడడం నేర్పించావు, ఇష్టానుసారంగా జీవించడం ఎలా నేర్పించావు. ఇంటికి రాగానే రిమోట్ కంట్రోల్ పట్టుకొని ఎంతసేపు టీవీ ఆన్ చేయాలనేది నేర్పించావు. కానీ దేవుని వాక్యం నేర్పించావా? ప్రార్థనా జీవితం నేర్పించావా? చిన్ననాటి నుంచి నేర్పించాలా? బాలుడుగా ఉన్నప్పుడు మనం నేర్పించినట్లయితే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కనుక చిన్ననాటి నుంచి మీరు నేర్పించాలి. అంతేగాని యవన వయసుకు వస్తే వాడు పాడైపోయాడండి, వాడు ఎందుకు పనికి రాకుండా అయిపోయాడండి, వారి జీవితం నాశనం అయిపోయిందండి, అలా అయిపోయిందని ఏడుస్తూ ఉంటారు. కానీ తల్లిగా తండ్రిగా ఏం చేస్తున్నాం? ముఖ్యంగా తండ్రులు కుటుంబాన్ని ఆత్మీకంగా నడిపించుకోవాలా. చాలామంది ఎలా అనుకుంటారంటే మమ్మీ చూసుకుంటుంది, మమ్మీ ప్రార్థన చేస్తుంది, మమ్మీ ప్రార్థన చేస్తుంది. మమ్మీ మాట పిల్లలు వినరు, అస్సలు వినరు. ఎందుకంటే తండ్రి దగ్గరే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా మమ్మీ మాట ఎందుకు వింటారు? కార్డు ఎవరు స్వైప్ చేస్తున్నారో, ఎవరు అవసరతలు తీరుస్తున్నారో వారికే లోబడతారు ఎక్కువగా పిల్లలు. కానీ మీరు ప్రార్థనా శక్తిని పొందుకోవాలా. తల్లులుగా ఉన్నవారు ప్రార్థనా శక్తిని పొందుకోవాలా, ప్రార్థన చేయాలా, వారిని ఒక మంచి మార్గంలో నడిపించాలా. మీ ప్రార్థన ద్వారా వారి జీవితాలు మలచబడాలి, మార్పు నొందాలి. ఈరోజు మాదిరికరమైన జీవితం నీకుందా? స్టార్కున్న 2వ లక్షణము మార్గాన్ని చూపిస్తుంది, ఒక మార్గాన్ని చూపిస్తుంది. చక్కగా యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే ఈ మార్గంలో నడవండి, చక్కగా వెళ్ళిపోతారు. ఉపవాస ప్రార్థనలు ఉంటున్నావా దేవుని కోసం? ఉదయకాలము సాయంకాలం ప్రార్థన చేసే మనస్సు నీలో ఉందా? వాక్య ధ్యానము చేయగలుగుతున్నావా? ఎలా ఉంది నీ జీవితము?
నువ్వెక్కడుంటే అక్కడ, నీ ఆఫీస్లో కానీ ఎక్కడున్నా నీవు ప్రకాశించే వ్యక్తిగా ఉండాలా, వెలుగును ప్రకాశించే జ్యోతిలాగా ఉండాలి. అంతేగాని ఇంటి మీద పెద్ద స్టార్ పెట్టామండి, చాలా పెద్ద స్టార్ పెట్టామండి, ఇంకా పెద్ద స్టార్ కాదు. నీవు గొప్ప స్టారుగా ఉండాలా. దేవునికి మహిమకరంగా నీ జీవితాన్ని మలుచుకోవాలి. దేవునికి ఘనముగా నీ జీవితాన్ని మలుచుకోవాలి. ఈ రోజు నుంచి మంచి నిర్ణయం తీసుకో. ప్రభువా, నేను మార్గాన్ని చూపించే వ్యక్తిగా ఉంటానయ్యా. చీకటిలో మార్గాన్ని, మనుషులకు మార్గము చూపించే వ్యక్తిగా నేనుంటాను. పరలోకానికి మార్గం నీకు తెలుసుంటే కదా నీవు ఇతరులకు చూపించగలవు. యేసయ్య దగ్గరికి ఏ మార్గంలో వెళితే యేసయ్యని కనుగొంటారో, యేసయ్య చెంతకు చేరుతారో నీకు తెలుసుంటేనే కదా స్పష్టంగా నువ్వు నీ బిడ్డలకు చూపించగలవు, నీ కుటుంబస్తులకు చూపించగలవు. కనుక మార్గము చూపించే జ్యోతిగా నువ్వు మారాలి. ఈరోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. దెబోరా అనే మార్గము చూపించింది ఇశ్రాయేలుకి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. అదేమన్నా మామూలు విషయమా? అనేక మంది సమస్యలు తీసుకొస్తే పరిశుద్ధ గ్రంథమును బట్టి, తనకు ఉన్న ప్రవర్తనగా, తనకు ఉన్న అభిషేకమును బట్టి ప్రతి ఒక్కరిని తను సరైనటువంటి మార్గంలో నడిపించింది ఇశ్రాయేల్ని. ఎంత యోగ్యురాలు, ఎంత ధన్యకరమైన జీవితము దెబోరాది. కనుక మనము కూడా మన జీవితాల్లో ఒక దెబోరాలాగా ప్రశాంతకరమైనటువంటి రోజులు చూడాలంటే, ప్రశాంతకరమైన రీతిగా మనం ముందుకు సాగాలంటే మన కుటుంబాలకు మార్గము చూపించేవారిగా మనం ఉండాలా, మాదిరి చూపించేవారిగా మనం ఉండాలా. దేవుని చెంతకు వారిని నడిపించాలా. చిన్ననాటి నుంచి దేవుని పరిచర్యలో బలపరచండి వాళ్ళని. చిన్ననాటి నుంచి యేసయ్య కోసం బ్రతకాలని చెప్పండి. యేసయ్యను చూపిస్తూనే వారికి ప్రతి విషయం గురించి బోధించండి, ఉపదేశించండి. జ్ఞానము కలిగి ఆమె నోరు తెరుచును, మంచి ఉపదేశమును ఆమె బోధించును. ఎవరు? ఒక దైవజనురాలా, ఒక సేవకురాలా? కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. అటుది అమూల్యమైన ముత్యముల కంటే అమూల్యమైనది, శ్రేష్టమైన ముత్యముల కంటే అమూల్యమైనటువంటిది. ఈరోజు మీ జీవితాల్లో మంచి మాదిరిని చూపించేవారు. అంతేగాని వాళ్ళు అట్ట చూస్తే ఇటు చూస్తే అంత డిఫరెంట్గా లోకస్తులు జీవించిన జీవిత విధానం మీలో ఉండకూడదు. మీరు మందిరానికి వచ్చేవారు, పరిశుద్ధ గ్రంథమును పట్టుకునినవారు, మీ జీవితము చాలా డిఫరెంట్గా ఉండాలి. లోకస్తులు ఎలా జీవించినా పర్వాలా, కానీ దేవుని మందిరంకి వస్తున్నవారు, దేవుని పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నవారు, ఒక నిర్దిష్టమైన గురి కలిగి ప్రభు వైపు చూస్తూ, ప్రభు పాదాలను ఆశ్రయిస్తూ, యేసయ్య మార్గంలో జీవిస్తూ అనేక మందిని యేసయ్య మార్గంలో నడిపించేవారిగా మనం ఉండాలా. ఎందుకు యేసయ్య పుట్టుకలో ఒక సాదృశ్యంగా స్టార్ వెలిసింది అంటే అది చీకటిలో ప్రకాశించాలనేది చెప్తుంది. రెండోదిగా మార్గాన్ని చూపించాలా. ఈరోజు నీ చుట్టూ ఉన్న వారి బాధ్యత నీ మీద ఉంది. మార్గం చూపిస్తున్నావా? నీ సాక్ష్యము చెప్పి వారికి మార్గము చూపిస్తున్నావా? నశించిపోయే ఆత్మలకు సువార్త చెప్పి వారిని రక్షణలోనికి నడిపిస్తున్నావా? నీకు పరిచయం అయితే గంటలు ఫోన్లో మాట్లాడుతున్నావు, శరీర విషయాల గురించి మాట్లాడుతున్నావు, శరీరానుసారమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నావు. 1-2 గంటలైనా అది ఫోన్ కాల్ ఆగడంలా. కానీ ఆ వ్యక్తి చనిపోతే, ఒకవేళ పరలోకానికి వెళ్ళకుండా నరకంలోకి వెళితే, ఈ 2 గంటలు మాట్లాడిన వ్యవధిలో దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. 2 గంటలు మాట్లాడావు కదా, 3 గంటలు మాట్లాడావు కదా, 30 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నావు కదా, 10 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నావు. నా ప్రేమ గురించి నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేకపోయావా ఆ వ్యక్తితో? నీకు చేసిన మేళ్ళ గురించి నోరు తెరిచి ఒక్క మాటను మాట్లాడకపోయావా సాక్షాత్తంగా? అర్థమవుతుందా? ఆయన దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. ఖచ్చితంగా మీరందరూ మార్గము చూపించేవారిగా ఉండాలి. అలాగనే మూడోదిగా మనం చూసినట్లయితే అది ఖచ్చితంగా ఆ ఇంటి దగ్గరికి వచ్చి యేసయ్య ఎక్కడున్నాడో అక్కడ దాకా తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళు లోపలికి వచ్చారు. యేసయ్యను చేరే విధంగా చూశారు. ప్రతి ఒక్కరిని పరలోకపు వారసులుగా మలచాల్సిన బాధ్యత మన మీద ఉంది.
అంత్య దినాల్లో మనమున్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం, రాకడ సమయంలో మనమున్నాం. అన్యుల వలె పక్కింటామె నిన్ను ప్రభావితము చేసి వాళ్ళు ఎట్టబడితే అట్ట వారు నువ్వు లోబడిపోయి వారి మాటలకు వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని గంటలు గంటలు మాట్లాడుతూ వ్యర్థమైన సంభాషణలు చేస్తూ నీ జీవితం అంతా నాశనం చేసుకున్నావా? బుద్ధి లేని కన్యక వలె ఈరోజు పరీక్షించుకో. బుద్ధి లేని కన్యకల జీవితాలు భయంకరమో, విడవబడిన జీవితాలు. కానీ జ్ఞానము కలిగినటువంటి కన్యకల వలె, బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె సిద్ధపాటు కలిగి మనం ఉండాలా. ఎక్కడ సమయాన్ని మనము వృధా చేసుకోవడానికి వీల్లేదు. పరలోకానికి చేర్చే విధంగా మనం ప్రతి ఒక్కరిని ప్రభు కోసం సంపాదించుకోవాలి. రక్షకుడు నిజంగా నీలో జన్మిస్తే నువ్వు మౌనంగా ఉండలేవు. నువ్వు సాక్ష్యము చెప్పకుండా నువ్వు ఉండలేవు. ఇతరులకి యేసయ్యను పరిచయం చేయకుండా ఉండలేవు. కనుక పరలోకానికి చేర్చేవారిగా మీరు ఉండాలి. కనుక ఇంటి మీద పెట్టే స్టార్ కన్నా ఇంటిలో ఉన్న స్టార్స్ వల్లనే దేవుని నామము మహిమపరచబడుతుంది, దేవుని నామము ఘనపరచబడుతుంది. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. చివరిగా ఒక వచనం చూసి ముగించుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. మీరు బుద్ధి కలిగి ఉంటే ఆకాశ మండలములో ఉన్న జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరో. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మీరు నీతిమంతులుగా జీవించాలి. ఎవరు నీతిమంతులు అంటే దేవుని వాక్య ప్రకారము జీవించేవారు, దేవుని మాట ప్రకారము జీవించేవారే నీతిమంతులు అవుతారు. కానీ మందిరానికి వచ్చేవారందరూ నీతిమంతులు కాదు. ఎవరైతే ఆయన పాదాలను ఆశ్రయించి దీనుడై ఆయన మాట విని వణుకుచుండునో వారినే ఆయన దృష్టిస్తున్నాడు. మనం ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ఉండాలంటే, నక్షత్రం వలె ప్రకాశించాలంటే అందరినైతే మనము పరలోకం వైపుకు నడిపిస్తాము. ఎంతమంది నశించిపోయే ఆత్మలకు మనము రక్షణాంతంగా నిలబడతాము. మనము ఆకాశ నక్షత్రాలని పోలి జీవిస్తాం. కనుక నక్షత్రానికి ఉన్నది ఏమిటంటే, మొట్టమొదటిగా చీకట్లో వెలుగును ప్రకాశించడం, రెండోది మార్గాన్ని చూపించడం, మూడోది పరలోకానికి చేర్చడం. ఈ 3 లక్షణాలు మనం కలిగి ఉండాలా. అంతేగాని పైన చేసుకునే సంబరాల వల్ల దేవునికి వచ్చే సంతోషము ఏమి లేదు. నీ జీవితమే ఈరోజు ఆయనకి కానుకగా ఇవ్వు. ఆనాడు 3 జ్ఞానులు వచ్చి మరి ఇంటిలోనికి వెళ్ళి మరి బోలము బంగారము కానుకలుగా ఇచ్చారు. కానీ ఈరోజు దేవుడు నిన్ను ఒకటి అడుగుతున్నాడు, నీ హృదయాన్ని దేవునికి కానుకగా ఇస్తావా? ఈ క్రిస్మస్ దినాల్లో నీ హృదయమే దేవునికి కానుకగా కావాలి. నీ హృదయాన్ని సమర్పిస్తావా? ప్రభువా, నీ మాట ప్రకారం జీవిస్తానయ్యా. ఈ లోకంలో నక్షత్రం వలె చీకట్లో వెలుగును ప్రకాశిస్తానయ్యా. మరి యోసేపుని దేవుడు విడిచిపెట్టలేదు కదా. ఆయన మాట ప్రకారం జీవిస్తే, నిలబడితే కొన్ని కష్టాలు వచ్చినాయేమో కానీ తుదకు యోసేపుని గొప్పగా హెచ్చించాడు, ఆశీర్వదించి దీవించాడు. తప్పగా నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. కానీ నక్షత్రం పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. కానీ నక్షత్రం పెట్టుకోండి, కానీ దానివల్ల దేవునికి మహిమ కాదు. ఇంటిలో ఉన్నవారు నక్షత్రాల వలె జీవించినట్లయితే అందుని బట్టి మన యేసయ్య నామం మహిమపరచబడుతుంది, ఘనపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక.